హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు దర్గా రాధిక ఛానల్. ఈరోజు మరో కొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చాను. అదేనండి, కరకరలాడే నోట్లో వేస్తే కరిగిపోయేటటువంటి సవారీలు. చూడండి ఎలా కరకరలాడుతున్నాయో. ఈ సవారీలకు కావలసిన పదార్థాలు: మైదాపిండి, అందులో కొద్దిగా శనగపిండి. ఇప్పుడు పిండిలో జీలకర్ర తీసుకోవాలి, ఒక 2 టేబుల్ స్పూన్ తీసుకోవాలి. చిన్న చిన్నగా కట్ చేసుకున్న కరివేపాకు తీసుకోవాలి. కరివేపాకు, తగినంత కారం తీసుకోవాలి, తగినంత ఉప్పు, చిటికెడంత పసుపు, కొద్దిగా ఆయిల్ పోసుకోవాలి. ఇప్పుడు వీటినన్నిటిని కలుపుకోవాలి. కొన్ని నీళ్ళు పోసుకుంటూ కలుపుకోవాలి. ఇలా మెత్తగా కలిపి పెట్టుకోవాలి. ఇప్పుడు దీన్ని ఒక 10 మినిట్స్ వరకు పక్కన పెట్టుకోవాలి. 10 మినిట్స్ అయ్యాక వీటిని లడ్డూల్లాగా చేసుకోవాలి. ఇలా లడ్డూలు చేసి పెట్టుకోవాలి. వీటిని ఇప్పుడు పూరీలాగా చేసుకోవాలి. కొద్దిగా ఆయిల్ పెట్టుకొని ఇప్పుడు పూరీలాగా చేయాలి, కానీ పూరీ కన్నా చాలా పలుచగా ఉండాలి. ఇప్పుడు నువ్వు ఇలా పలుచగా చేసుకోవాలి. స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకోవాలి. ఆయిల్ పోసుకోవాలి. ఇప్పుడు నూనె కాగింది, అందులో వేయాలి. ఇప్పుడు సవారీ కాలింది, తీసి పక్కన పెట్టుకోవాలి. కరకరలాడే రెసిపీ సవారీలు చూడండి ఎంత కరకరలాడుతున్నాయో. నోట్లో వేస్తే కరిగిపోయేటటువంటి సవారీ